పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమనకాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. అమ్మ, నీ ప్రపదములు సుకుమారమైనవి, ఆపదలను తొలగించేవి. అట్టి పాదాగ్రములు తాబేటి చెప్పుతో కవులు పోల్చారు. ఆ పోలిక సరికాదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నీ ప్రపదములు సున్నితమైనవి, మృదుల కాంతి గలవి. త్రిపురాసుర సంహారం గావించిన శివుడు మీ వివాహ సమయంలో అటువంటి నీ పాదములను తన చేతిలోకి తీసుకుని కఠినమైన సన్నికల్ల మీద ఎలా ఉంచగలిగాడో కదా. శంకరాచార్యులు వారు ప్రస్తుత 88వ శ్లోకంలో వసిన్యాది వాగ్దేవతల అమ్మవారి ప్రపదములను కఠినమైన తాబేలు మూపుతో పోల్చిన విధం సరికాదని అంటున్నారు. అమ్మ యొక్క ప్రపదములు అనగా మీగాళ్ళు అతి సుకుమారమైనవి, మృదువైనవి, కీర్తికి నివాసములు, భక్తుల యొక్క కష్టాలను సహించలేనివి. ఆ దివ్యమైన ప్రపదము అపదం దేవి విపదం. అమ్మవారి పాదాలను ధ్యానించిన వారి విపత్తులను పోగొడుతుంది, సత్కీర్తినిస్తుంది, ఆపదలను తొలగించి వేస్తుంది. వాటి శృతిమెత్తదనం శివునికే తెలుసు. ఎందుకంటే శివుడు నీ పాదాలు స్పృశించాడు. వివాహ సమయమందు త్రిపురాసుర సంహారకుడైన శివుడు నీ పాదాన్ని మృదువుగా పట్టుకుని సన్నికల్లు మీద ఉంచాడు. ఇద్దరూ సాంప్రదాయాన్ని గౌరవించారు. పరమేశ్వరుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తాడు. దేవి, బ్రహ్మాండం అనే కుటుంబానికి నేను గృహస్థును, నువ్వు ఆ గృహంలో నివసిస్తున్న గృహిణివి. మాయకు లోను కాకుండా నేను ధ్యానంలో ఉంటాను. అందుచేత నీవు ఈ సృష్టిని కాపాడి స్థితి కార్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి అని పలుకుతూ పరమేశ్వరుడు అమ్మ యొక్క పాదాన్ని సన్నికల్లు మీద ఉంచాడు అంటూ గిరిజా కళ్యాణ ఘట్టాన్ని భక్తుల మనోనేత్రాల్లో దర్శింపజేశారు శంకరులు. అశ్వానికి శిరస్సు పవిత్రం, గోవుల పృష్ఠభాగం పవిత్రం, నమస్కరింపబడే బ్రాహ్మణ్ణి పాదాలు పవిత్రం. అయితే స్త్రీ శరీరంలోని అన్ని భాగాలు పవిత్రమే, పూజింపదగినవే. వివాహమైన తర్వాత అన్ని సమస్యలను ఎదుర్కొనేటందుకు, సమర్థవంతంగా నిర్వహించేందుకు స్త్రీ దృఢంగా సెలవలే ఉండాలి అన్నారు. లలితా సహస్రంలో అమ్మవారు గూఢ గుల్ఫా కూర్మపృష్ఠ జ్యేష్ణ ప్రపదాన్విత అని కీర్తింపబడింది. ఆదికూర్మం మందర పర్వతాన్ని ధరించింది. ఏ విధంగా ఆదికూర్మం మునిగిపోతున్న మందర పర్వతాన్ని ఎత్తి ఉంచగలిగిందో అదేవిధంగా సంసార సాగరంలో మునిగిపోతున్న జీవులను ఎత్తి ఉద్ధరించగలిగిన శక్తి కలవి అమ్మ పాదములు. అమ్మ పాదములు గొప్ప పదములు, గురువులు వసగే మహావాక్యములు. గూఢములైన వేదములందు ప్రతిపాదింపబడుతున్న ఆ వాక్యముల స్వరూపమే పాదుకామంత్ర రహస్యం. శ్రీమాత్రే నమః.